తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. గ్రామాల అభివృద్ధిని కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సభల నిర్వహణకు తగిన చర్యలు చేపట్టిందని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యారెడ్డి తెలియజేశారు. కమలాపురం నియోజకవర్గంలోని చింతకొమ్మదిన్నెలో నిర్వహించిన గ్రామ సభలో ఎమ్మెల్యే కృష్ణ చైతన్యారెడ్డి పాల్గొని గ్రామాల అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం గ్రామాభివృద్ధిని ఏనాడు పట్టించుకున్న పాపన పోలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చింతకొమ్మదిన్నె గ్రామానికి 50 లక్షల రూపాయలతో పనులు చేపట్టినట్టు తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాంటి అప్పులు చేయకుండానే సకాలంలో పెన్షన్లు, ప్రభుత్వ ఉద్యోగాలకు వేతనాలు, అన్నా క్యాంటీన్లను నిర్వహిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో పంచాయతీలకు ఎలాంటి నిధులు మంజూరు చేయకపోగా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 990 కోట్ల నిధులు మంజూరు చేసి గ్రాంట్లు పంచాయతీలకు అందేలా చర్యలు చేపట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పాపాన పోలా దీని ముఖ్య ఉద్దేశం మీకు వాళ్ళు ఒక అవగాహన కలిగిస్తారు, పనుల మీద అవన్నీ వాళ్ళు చెప్తారు. 2, మీ ఊర్లో ఏ పనులు పెట్టుకోవాలని మీరందరూ కలిసి నిర్ణయిస్తే దాని ప్రకారం మేము పనులు చేయించేదానికి రెడీగా ఉంటాం. అభివృద్ధి చేయాలని ఒక్క ఆవగింజంత ఆలోచన కూడా వాళ్ళకి లేదు. కాబట్టి పని వదిలిపెట్టిన మొదటి రోజు నుంచే నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు, ఊర్లలో ఎలాంటి సౌకర్యాలు కలిగించాలా, ఊరు మేలు కోసం ఏమి చేయాలా అని చెప్పి ఆలోచించడం మొదలు పెట్టారు. అట్లనే 2 నెలలు కూడా కాలేదు, మొదలుపెట్టి పనిచేయడం జరిగింది. డ్రైనేజు, మంచి రోడ్లు ప్రాధాన్యత తీసుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పదే చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా దాని మీద ప్రత్యక్ష తీసి 1 రూపాయి కూడా పక్కకు పోవడానికి వీల్లేదు. మొత్తం అన్ని పనులు ఒకటేసారి చేయలేకపోయినా కూడా మీ దగ్గర నుంచి ఉన్నాయని తీసుకొని ఎప్పుడు ఏం పెట్టాలా అని చెప్పి, ఇప్పుడు అత్యవసరంగా ఏం పెట్టాలని చెప్పి మీ అందరి దగ్గర వినతులు తీసుకోవడానికే ఈ గ్రామ సభలు. మీరందరూ కూడా మీ ముఖ్యమైనటువంటి ఇస్తే దాని ప్రకారం ఏది ముందు పెట్టాలని చెప్పి కూడా తెలియజేస్తారు. మీ పంచాయతీ మీరు నడుపుకునేటట్లుగా అవకాశం కల్పించడానికి నిధులు మంజూరు. దీంతో పాటు 550 కోట్లు జల్ జీవన్ మిషన్ అంటే మంచినీటి సరఫరా కోసం, పనులకు ఉపయోగపడే దానికోసం పెట్టున్నారు. రాష్ట్రం మొత్తం దగ్గర 17,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేయాలని చెప్పి ప్రణాళికలు రూపొందించారు. అంటే ఎక్కడే గాని ఏ పల్లెలో కానీ, అంటే 14 నుంచి 19 సంవత్సరాల మధ్యలో 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేసినారు చంద్రబాబు నాయుడు రాష్ట్రం మొత్తం. గత 5 ఏళ్లలో అంతా కలిపి 2,500 కూడా వేసినారో లేదో తెలియదు. మీ అందరూ తోడ్పాటు ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఈ 5 ఏళ్లలోనే ఆంధ్రప్రదేశ్ మళ్ళీ అగ్రస్థానానికి తీసిపోయి ప్రతి ఒక్కరికి కూడా మౌలిక వసతులు కల్పించి మీ అందరికీ సేవ చేయాలని చెప్పేసి ఆయన ఆదేశం జరుగుతుంది. కాబట్టి ఆయన ఆదేశాల మేరకు మేము ఈరోజు అంతా వచ్చినాం. మీకు ఏమైనా సమస్యలు మీకు ఖచ్చితంగా కావాల్సిన ఈరోజు చెప్పండి, దాని ప్రకారం మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. భీమవరంలో గురువారం జరిగిన దారి దోపిడీ కేసులో 4గురిని అరెస్ట్ చేసినట్టు పశ్చిమ గోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ వి భీమారావు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. కాళ్ల మండలం కోపిల గ్రామానికి చెందిన కోన రమేష్ ఈ నెల 22న భీమవరం మండలం చినామిరం అంబేద్కర్ సెంటర్ మీదుగా బైక్ పై వెళ్తుండగా చినామిరం గ్రామానికి చెందిన కొడాలి సతీష్, బీరుడుగడ్డ నరేష్, గూడపాటి ఉదయ్ కుమార్, తెనాలి దావీదు చాకుతో రమేష్ ను బెదిరించి అతని పర్సులోని 5,000 రూపాయలు దోచుకున్నారని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసి నిందితులను భీమవరం హాస్పిటల్ వెనుక ఉన్న శ్మశానం వద్ద అరెస్ట్ చేసి నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. మా జిల్లా ఎస్పీ గారు శ్రీ అద్నాన్ ఐపీఎస్ వారు ఇచ్చిన ఆదేశాల మేరకు 21వ తేదీ రాత్రి 1:20 ఫిర్యాది కోన రమేష్ రాత్రి అర్ధరాత్రి వస్తుండగా కొంతమంది 4 వ్యక్తులు బెదిరించి అతని వద్ద ఉన్న 5,000 రూపాయల నగదు రాబరీ చేయడం, కత్తితో బెదిరించడం కూడా జరిగింది. ఈరోజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాబరీ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో ముఖ్యంగా ఈరోజు 11:30 గంటలకి మా సిబ్బంది ఈ 4 వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అందులో సతీష్ A1, బిరుదుగడ్డ నరేష్ A2, గూడపాటి ఉదయ్ కుమార్ A3, తెనాలి దావీదు ఈ 4 ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో కొడాలి సతీష్ అనే వ్యక్తిపై ఒక హత్య కేసు కూడా గతంలో నమోదు చేయబడి ఉంది. అంతేకాకుండా గూడపాటి ఉదయ్ కుమార్ మీద కూడా ఒక కేసు ఉంది. తెనాలి దావీదు మీద కూడా పాత కేసులు ఉన్నాయి. వీళ్ళందరి మీద కూడా మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎస్టీ సీట్స్ కూడా తెరవడం జరుగుతుంది.
వాళ్ళపై ఈ నేరం చిన్నదని కాకుండా నేర సాంద్రత నేర తాలూకా ఒక అర్ధరాత్రులప్పుడు బెదిరించి చేయడం అనేది దాని మీద ఇది తీవ్ర చర్యగానే మేము భావించి కేసు మీద నమోదు చేసి ముద్దాయిలందరినీ రిమాండ్ పంపడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కేసులో ప్రతిభ కనపరిచిన ఎస్ఐ గారు మరియు ఇన్స్పెక్టర్ కాళీచరణ్ వారి సిబ్బంది అందరికీ కూడా జిల్లా ఎస్పీ గారు అభినందనలు తెలియజేశారు. అందరికి కూడా రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా సమాచారం ఉంటే ఇటువంటివన్నీ ముందుగా ప్రివెంటివ్ చేయడం, ఇటువంటివి ఇంకా పెద్ద నేరాలు జరగకుండానికనే ఈ కేసు ఇంపార్టెన్స్ బట్టి అందరికి కూడా అభినందనలు తెలియజేస్తారు. అదేవిధంగా ఇటీవలే ఒక బీహార్ గ్యాంగ్, దాంట్లో ముఖ్యంగా ప్రజల సహకారంతోనే ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. మెరుగు పెడతామని చెప్పి ప్రజలు మోసగించి వాళ్ళ వద్ద నుంచి బంగారం తీసుకుంటూ దొంగిలించి పారిపోతుండగా ప్రజల సహకారంతో ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి ఆ కేసు కూడా ఇటీవల ముఠాను మన వాళ్ళు ముందు జాగ్రత్తగా ప్రజల సహకారంతో అరెస్ట్ చేసి వాళ్ళందరూ రిమాండ్ పంపించడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళందరి కేసులో మన సిబ్బంది అంతా ప్రతిభ కనబరిచించి వాళ్ళందరికీ కూడా సిబ్బంది అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ప్రివెంటివ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజలు కూడా అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఉంటే సమాచారం వెంటనే డైలీ 112కి మనకు తెలియజేస్తే మీ ద్వారాగా తెలియజేసిన వెంటనే ప్రజలు కూడా సహకరించి మన భీమవరం పట్టణం ప్రశాంతమైన నగరం ఇది. అందరూ కూడా ప్రజలు కూడా అవేర్నెస్ ఉండి సహకారంతో ఈ క్రైమ్ డిటెక్షన్ అనేది మా జిల్లా ఎస్పీ గారు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి మీ అందరి సహకారంతో క్రైమ్ ప్రివెంటివ్ చేయడం ఇంపార్టెంట్, అదేవిధంగా డిటెక్షన్ కూడా ఇంపార్టెంట్. ఈ 2 కేసులు డిటెక్ట్ చేసిన మా సిబ్బంది అందరికీ కూడా అభినందనలు మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. వాళ్ళకి రివార్డ్స్ కూడా ఇవ్వగలుగుతాం. థ్యాంక్ యూ. విద్యార్థులు తమ మేధాశక్తిని పెంచుకోవడానికి గ్రంథాలయాలు ఎంతగానో ఉపయోగపడతాయని, ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలను సందర్శించి పుస్తకాలు చదవాలని పిఠాపురం విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలిషా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పిలుపునిచ్చారు. పిఠాపురం సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం ఆధ్వర్యంలో దాత బాదం ఉదయ సూర్యప్రకాష్ పలువురు ప్రముఖులు విరాళాలతో నూతనంగా నిర్మించిన పీఠికాపుర కళావేదికను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే వర్మ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలిషా మాట్లాడుతూ జ్ఞానం పెరగాలంటే తప్పనిసరిగా పుస్తకాలు చదవాలని అన్నారు. ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రముఖ్ రామచంద్రరావు, ప్రసాద్ మాస్టర్, త్రినాథ్, వెన్నపు చక్రధర్రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీపీఎల్ అంటే బిలో పవర్టీ లైన్ ఉన్న స్టూడెంట్స్ అందరికీ ఉపయోగపడుతుంది. పెద్దలకి అంటే ఒక పుస్తకం కొనాలన్నా 4 రకాల పుస్తకాలు తెలియాలంటే 4 రకాలు కొని ఇంట్లో పెట్టుకోలేం. అన్ని రకాల ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న చరిత్ర, ఇప్పుడున్న కొత్తగా ఉండే చరిత్ర, ఏదైతే టెక్నాలజీ ఉన్న బుక్స్ అన్నీ కూడా అందరికీ లభ్యమయ్యేది గ్రంథాలయం. మరి అటువంటి గ్రంథాలయం ఎప్పటి నుంచో ఇక్కడ స్థాపించబడ్డం, మరి దీనికి దాతలు ఇక్కడ ఈ మండపానికి దాతలు మరి సూర్యప్రకాష్ గారు, మరి అదేవిధంగా ఉమరాలేశ్వర గారు, ఇంకా చాలామంది ఉన్నారు కనపడిన దాతలు అందరూ కూడా చేసి ఈరోజు చక్కటి కార్యక్రమం చేశారు. దీన్ని కూడా నేను ఒక సలహా ఇస్తున్నాను మన శంకరరావు గారికి. వేసవికాలం చిన్న చిన్న బర్త్డేలకి వంట ఇక్కడ లేకుండా బయట తెచ్చుకుని భోంచేసే విధానం ఉంటే కొంచెం ఆర్థికంగా కూడా గ్రంథాలయానికి సపోర్ట్ ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నా. అంటే ఎప్పుడైనా అమెరికాలో ఉన్నాయండి, ఆస్ట్రేలియాలో ఉన్నాయండి, ఇక్కడ పిఠాపురంలో చిన్న అగ్ని ప్రమాదం జరిగింది అనుకోండి, ఆడికి ఒక ఫ్రెండ్ ఉంటాడు ఇక్కడ చిన్నప్పుడు చదువుకోండి, ఏదో మన వాళ్ళు ఎవరికన్నా ఇబ్బంది తగిలిందా, అబ్బాయి మన వాళ్ళకి ఏం అవ్వలేదురా, కొద్దిగా ఏదో ఇల్లు కాలనీ అని చెప్తాడు. మన ఊరు మన బాధ్యత అన్న పేరులో పుట్టినూరు జ్ఞాపకం వస్తుంది. ఆ ఊరికి ఏదన్నా చేయాలన్న తపనే వస్తుంది. అనేక మంది పెద్దల యొక్క జీవిత చరిత్రలు పుస్తకాలు రూపంలో ఇక్కడ మన ఈ లైబ్రరీలో ఉన్నాయి. ఎంతో మంచి విలువైనటువంటి పుస్తకాలు. ఆ పుస్తకాలు చదవడం, ఒక స్ఫూర్తి పొందటం అనేటువంటిది ఈ గ్రంథాలయం నుండి నేను నేర్చుకోవడం జరిగింది. పుస్తక పఠనం మర్చిపోయారు, కేవలం ఇంటర్నెట్, దాంట్లో ఉండే ఇన్ఫర్మేషను అదొకటే. ఆటపాటలు పూర్తిగా మర్చిపోయారు. కేవలం ఆ యొక్క ఇంటర్నెట్లో ఏ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందో దాన్నే ప్రాతిపదిగా తీసుకొని ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటే కృత్రిమ మేధాసు అటువంటిది ఏర్పడి అది మనకు అనేక రకాలైనటువంటి విషయాలపైన అవగాహన కలిగిస్తుంది.
పుస్తక పఠనం యందు తగినటువంటి ఆసక్తి నేటి విద్యార్థులకు పూర్తిగా తరిగిపోతూ వస్తుంది. ఇటువంటి సందర్భాల్లో మనం పుస్తక పఠనం యందు విద్యార్థులకు ఆసక్తి కలిగించడానికి గ్రంథాలయాల యొక్క స్ఫూర్తిని కలిగించి వారిని ఆ గ్రంథాలయాల్లో ఉండేటువంటి అనేక పుస్తకాలు చదివేటువంటి అవకాశం తల్లిదండ్రులుగా, ఉపాధ్యాయులుగా, పెద్దలుగా మనందరం కూడా వారికి ఆసక్తి కలిగించాలి. అదేవిధంగా ఈ గ్రంథాలయానికి నేను ఆ పురాతనమైనటువంటి పుస్తకాల భాండాగారం ఎంతో ఉంది మన ఈ గ్రంథాలయంలో. అటువంటి ఆ గ్రంథాలయం రీసెర్చ్ కూడా ఎన్నో పుస్తకాలు మనకి ఇక్కడ లభిస్తున్నాయి. అనేక మంది పెద్దలు వచ్చి పుస్తకాలు ఇక్కడ చదవటం జరుగుతుంది. రుతుపవనాల ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర, కేరళ, అస్సాం, బీహార్, ఏపీ, తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ వర్షాల కారణంగా జలాశయాలు, కాల్వలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. గత 2 నెలలుగా తెలుగు రాష్ట్రాలను వరుణుడు వీడడం లేదు. ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో వాయుగుండం కేంద్రీకృతమైన నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఏపీ యానం మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడడంతో అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, అల్లూరి సీతారామరాజు, కృష్ణా, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రంలో బీజేపీ సభ్యత్వ నమోదు, గ్రామ స్థాయిలో సభ్యత్వ నమోదు ఉంటుందన్న కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై స్పందించిన సినీ హీరో నాగార్జున, న్యాయం కోసం కోర్టుకు వెళ్తానంటూ ట్వీట్. ఇరవై 26 నుంచి 29 వరకు భీమవరంలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు, బ్రోచర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ సూచన. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.